ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, మనమందరం ఒకప్పుడు పాపం అనబడుతున్నటువంటి అంధకారంలో బందీలుగా ఉన్నప్పుడు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఆ అంధకార సంబంధమైనటువంటి పాపము నుండి మనందరినీ కూడా విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనందరినీ కూడా ఆయన చేసి ఉన్నాడు. అంటే ఆ అంధకారంలో నుండి, ఆ చీకటిలో నుండి మనలను నిశ్చయముగా వెలుగులోనికి నడిపించి ఉన్నాడు. ఇప్పుడు మనం వెలుగు సంబంధముగా ఉంటున్నామా, ఇంకను అదే అంధకార సంబంధమైన బంధకాలలో బందీలుగా ఉన్నామా? ఎవరికి వారు సరిచేసుకోవాలి. ఎందుకంటే ఆయన శిలువ ద్వారా మనందరినీ కూడా ఎప్పుడూ ఆయన చీకటి నుండి విడిపించాడు. మనమున్న ప్రతి బంధకము నుండి, మనమున్నటువంటి పాపపు సంఖ్యల నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కానీ ఇంకా అనేక మంది మాత్రము అదే అంధకార సంబంధమైనటువంటి బంధకాలలో చిక్కుబడి ఉన్నారు. ఈరోజు అటివారు యేసు ప్రభువారి యొక్క శిలువను జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఏ పాపంలోనైతే, ఏ బంధకంలోనైతే బందీగా ఉండి నలిగిపోతూ విడుదల లేక ఉన్నావో, ఆయన శిలువ రక్తము ద్వారా నీకు ఆయన విడుదలిచ్చి ఉన్నాడు. కాబట్టి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని పాదములు పట్టుకున్నట్లయితే తప్పకుండా నీవున్నటువంటి బంధకం నుండి విడుదల పొందుకుంటావు. దేవుడిచ్చి శాంతి, సమాధానము, ఆయన రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము, సమాధానము, నెమ్మది ఉంటుంది. ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఇచ్చే సమాధానము, సంపూర్ణమైనటువంటి నెమ్మదిని నీ జీవితంలో కూడా అనుభవిస్తావు. అటువంటి విడుదల పొందుకొని అటువంటి ఆశీర్వాదం ఈ దినం మనందరం కూడా పొందుకొందుము గాక. ఆమేన్.